తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన అవినీతిని తట్టుకోలేక రేవంత్ రెడ్డికి ఓటేసి స్వతంత్రంగా గెలిపించి రేవంత్ రెడ్డి ఆండ మూలన పడి ఉంటే ఈ రోజు ధ్వజశంబానికి ఎత్తేసేసరికి లాస్ట్ కి రేవంత్ రెడ్డి అందరిపైన శటకోపం పెట్టేసి స్వాహ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. యాడికి వెళ్ళిపోయాడు? 3 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పొలాలు ఎండిపోయినాయి, భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. ఆ ప్రజలందరూ నానా అవస్థలు పడుతున్నారు. తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. జియో 46 విద్యార్థులు ప్రతిరోజు ధర్నాలు చేస్తూ ఉంటే ఆటంకాలు కలిగించి అన్ని చేసుకుంటూ వచ్చి సర్వం 3 నెలల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిండని ఆరోపణలు వస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏం చేసిందంటే, తీరా వర్షం పడలేదు, ఓకే, తెలంగాణ రాష్ట్రంలో వర్షం పడలేదు అనుకుందాం, అందుకనే భూగర్భ జలాలు ఎండిపోయినాయి అనుకుందాం, పొలాలు కూడా ఎండిపోయినాయి అనుకుందాం. మరి ఆ రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించే శాత కూడా కావట్లేదు రేవంత్ రెడ్డి గారికి. మీరు సమాధానం చెప్పుకోవాలి. మీకు శాతను కూడా కావాలైతే మీ ప్రభుత్వం వాళ్ళకి శాతను కూడా కావట్లేదా? ఎందుకు రైతాంగ వారిని దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు? జియో 46 విద్యార్థులతో ఎందుకు పరామర్శించలేదు? తెలంగాణ రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే దాని మీద ఏ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు పోయి చూస్తేనేమో ఎక్కడ ముంబైలో జోడో న్యాయయాత్ర క్లోజ్ చేస్తా ఉంటే ఆడికెళ్ళి జై హో అని కూడా రేపిండు. మళ్ళీ 17వ తారీఖున చూసుకుంటే మాత్రము రేవంత్ రెడ్డి ఏపీలో పోయి జై షర్మిల అని కూడా చేయలేపిండు ఆడికి పోయి. మరి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఎటైనా పోవాలా? ఇక రేవంత్ రెడ్డి అయితే అటు మన సోనియా గాంధీ పుత్రుడిలాగా, ఇటు చంద్రబాబు శిష్యుడిలాగా భలే యాక్ట్ చేస్తాను, కానీ తెలంగాణ సీఎం లాగా అస్సలు బిహేవ్ చేస్తున్నాడు. ఇదే ముచ్చట ఈ రోజు తెలంగాణ దినపత్రికలో ఎట్లా వెలువడిందో చూద్దాం. సమస్యలు కంచికి, సీఎం రాజకీయాలకు జనం తిప్పలు పట్టించుకొని సర్కారు యాడ పట్టించుకుంటది? మీరు ఓట్లేసి అధికారం వచ్చినప్పటికీ సార్ కండ్లకి ఎవరు కనిపించడం లేదు. పెద్ద పెద్ద స్థాయి వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు సార్కి ఒక్కసారి అవకాశం ఇస్తే ఎంపీ ఎలక్షన్ లో ప్రజల సమస్యలు తీరుతాడు, ఎండిపోయిన పొలాన్ని మనం చిగురించేలా చేస్తాడు. సమస్యల కంచికి, సీఎం రాజకీయాలకు జనం తిప్పలు పట్టించుకొని సర్కారు రాజకీయ పర్యటనలే తప్ప సమీక్షలు నీళ్ల కోసం రాష్ట్రం అంతటా తిప్పలు, ఏనాడు రివ్యూ చేయని సీఎం, బడ్జెట్ లో నిధులపై గప్చుప్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉరుకులు పరుగులు, రోజుకు 18 గంటలు పనిచేస్తామన్న సీఎం, ఆయన సమస్యలకు కనిపించని పరిష్కారం. ఈ గీర ముచ్చట చూడండి. రాజకీయ పర్యటనలే తప్ప సమీక్షలు అంతే కదా. సార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి రాజకీయాల పరంగా తొడలు కొట్టి చెప్తున్న విడ్డదం ఉంటే, నీ మూతి మీద మీసం వచ్చింది నిజమే ఉంటే నా ముందుకు వచ్చి గెలువు. ఇలాంటి మాటలు మాట్లాడడంలా 15-16 సార్లు ఢిల్లీకి పోవట్లా, జోడో న్యాయయాత్రలో న్యాయం చేయట్లా, షర్మిల దగ్గరకు పోయి ప్రచారం చేయట్లా. సీఎం రేవంత్ రెడ్డి చాలా గొప్ప పాత్ర పోషించిండు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన ఇంత ముఖ్యమంత్రి అని అనిపించుకోకుండా చేస్తున్నాడు. ఈ రోజు అయితే నీళ్ల కోసం రాష్ట్రం అంతా తిప్పలు. ఇక నీళ్ల కోసం రాష్ట్రం అంతా తిప్పలు పడుతూ ఉంటే వర్షాలు లేక నేనేం చేస్తామంటాడు సారు. సరే, వర్షాలు లేక పంటలు ఎండుకోపోయినాయి కావచ్చు, భూగర్భ జలాలు ఎండిపోయినాయి కావచ్చు, ఆడకెళ్ళి పరామర్శిస్తే ఏమైంది? ఆడ వాళ్ళకు నష్టపరిహారం 1000-2000 ఇచ్చుంటే ఏమైంది? రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం వారు సమాధానం చెప్పుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. ఏనాడు రివ్యూ చేయని సీఎం దాని గురించి ఎందుకు రివ్యూ చేస్తాడు? ఏమన్నా ఉంటే కేసీఆర్ ను మగోనివా, ఏమన్నా ఉంటే కేటీఆర్ అయ్య పేరు చెప్పుకొని అధికారంలోకి రావుడు కాదు, అది కాదు, తొక్కాతోలు కాదు, నానా రకాల డైలాగులు మాట్లాడడం రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే గోల్డ్ మెడల్ కొట్టుకుని వస్తాడు. బడ్జెట్ నిధులపై గప్చుప్. బడ్జెట్ నిధులపై ఈయన మాట్లాడు, ఈమెకు తగ్గడం తమిళ స్థాయి కూడా మాట్లాడదు. పూర్తి స్థాయిలో బడ్జెట్ పరంగా చూసుకోవడం తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి పడేసిళ్ళు. ఇక బడ్జెట్ ఏడుంది? తెచ్చిన డబ్బులంతా పూర్తి స్థాయిలో నొక్కుంటా ఎవరైనా 1 సంవత్సరంలో 3 సంవత్సరాలకు అంత అప్పు చేస్తారు, కానీ ఈయన వచ్చుడు 3 నెలలతో 16,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండంటే సార్ ఏ రేంజ్ లో ఉన్నాడో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ల కోసం ఉరుకులు పరుగులు. ఇక స్టీల్ ప్లాంట్ యాడ స్టేజ్కి పోతుందో, అది యాడ ఆగిపోతుందో, నాకు డబ్బుల పరంగా యాడ ఇబ్బంది అవుతుందో అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఒక పరుగులు కాదు, ఒక ఉరుకులు కాదు, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని సీఎం. యాడ పని చేస్తారో 18 గంటలు? ఢిల్లీకి పోవడానికి 18 గంటలు పనిచేస్తున్నావా, లేకుంటే జోడో న్యాయయాత్ర క్లోజ్ చేయడంలో న్యాయం చేయడానికి పరిగెత్తుతున్నావా, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆ షర్మిలను నిలబెట్టడంలో ప్రచారంలో నిమగ్నం అవుతున్నావా? ఇంకే ఏడా పని చేస్తున్నావు? గాఢ 18 గంటలు కేటాయిస్తున్నావా? తెలంగాణ రాష్ట్ర సమాజానికి అయినా మేలు చేద్దామని 18 గంటలు కేటాయిస్తున్నావా? రేవంత్ రెడ్డి గారు, దీనికి సమాధానం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి. ఆయన సమస్యలకు కనిపించని పరిష్కారం. ఇన్ని చేసిన 18 గంటలు చేసినా కూడా సమస్యలకు పరిష్కారం ఇట్లెట్లా దొరుకుతుంది? ఏమైనా ఉంటే జోడో న్యాయయాత్ర కాడ, జై హింద్ అన్న కాడ సార్ మాత్రం అడవపడతాడు, ఈడ మాత్రం పరిష్కారం ఇంత కూడా ఒప్పించేలా చేయడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి.
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వేసవి రాకముందే రాష్ట్రంలో తాగునీళ్లు కష్టాలు మొదలయ్యాయి. బిందెలు పట్టుకొని మహిళలు ఇక రోడ్లెక్కడం మొదలు పెట్టారు. రేవంత్ రెడ్డికి ఆ సమస్యలే అవపడతాయి. ఆయన కావాల్సింది జోడో న్యాయయాత్ర ముంబైలో క్లోజ్ చేస్తా ఉంటే గాడికి పోయి ఇక స్వాహ అని చెప్పేసి వచ్చేసిండు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పోయి షర్మిలను గెలిపియండి అని చెప్పుకుంటా గొంతు చించేసి నేను బాగా అభివృద్ధి చేసిన ఇక షర్మిల అభివృద్ధి చేస్తుంది అని చేసేసి ఆంధ్రలో పోయి అక్కడ ప్రచారం చేసిండు. ఇంకా ఢిల్లీకి పోవడం అంటే ఈ మధ్యలో సార్ ఢిల్లీకి పోతలేడు. మళ్ళీ ఢిల్లీలో అయితే వరుసగా 15 సార్లు 3 నెలల్లో ఎవ్వరు పోయిట్లా వరుసగా 15 సార్లు ఢిల్లీకి సీ అనుకుంటా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన స్పెషల్ జట్టుల్లో పోయి ఖాళీ తిరిగి వచ్చాడే తప్ప తెలంగాణ రాష్ట్రానికి గింత ఒరిగిచ్చింది ఏం ముచ్చడలేదు. ఏంది ఎందుకు పోతున్నావా రేవంత్ రెడ్డి ఊకే ఢిల్లీ కంటే కొందరు బానిసలు ఏమంటారంటే మా సారు సెంట్రల్ బడ్జెట్ తేవడానికి పోతాడు, సెంట్రల్ బడ్జెట్ తేవడానికి పోతాడు. సెంట్రల్ బడ్జెట్ చేస్తే నరేంద్ర మోడీని మీట్ అవ్వాలి, కానీ పదే పోయి సోనియా గాంధీని ఎందుకు మీట్ అవ్వాలి? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ఎందుకు పోతున్నావు రేవంత్ రెడ్డి అని అడిగితే నేను మొత్తం అభివృద్ధి చేసేస్తా, పొడి చేస్తా, తీసేస్తా, నరికేస్తా అని చెప్పిన రాష్ట్రానికి ఆయన వల్ల ఇప్పుడు ఒక పిల్లర్ కూడా ఊరగలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసేలా చేసింది, కానీ బడ్జెట్ పరంగా ఎటువంటి ముచ్చట్లు మాట్లాడారు రేవంత్ రెడ్డి. 3 నెలలు అయింది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, బడ్జెట్ పైన సమావేశాలు పెట్టలేదు, కానీ అదే బడ్జెట్ల పైన కోట్ల ఆస్తి అప్పులు చేసిల్లని ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొచ్చి వీళ్ళ జేబులు పెట్టుకుంటున్నారు. కానీ గత ప్రభుత్వం మీద ఇంకా ఏడుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో అర్థం కావాలి. మనకు సంపూర్ణమైన అధికారం ఇచ్చినప్పుడే అన్ని చేస్తా అని చెప్పిండు. సంపూర్ణమైన అధికారం ఇచ్చినప్పుడే ఇక అన్ని చేస్తా అని చెప్పినప్పటికీ మళ్ళీ ఇంకోసారి లోక్సభ ఎన్నికల్లో అధికారం ఇస్తున్నట. పైన సోనియా గాంధీ ఆయన మూటలు కట్టిస్తే మనకు చిన్న మూటలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇస్తాడట. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఆయన 6 గ్యారెంటీలు ప్రకటించింది, కానీ పైన సోనియా గాంధీ ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఈ మనకు 6 గ్యారెంటీల హామీల పథకం రాదు. ఇది అన్ని కుదిరని ముచ్చట. తెలంగాణ ప్రజలు ఇక ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. దయచేసి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తప్ప మరో పార్టీకి ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీకి మీకు నచ్చిన పార్టీకి వేసుకోండి. ఈయనకి వేసుకుంటే మాత్రం ఉన్నది ఉంచుకున్నది అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం.